హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు సొరకాయతోటి గారెలు చేశానండి. అది ఎలాగో చూద్దాము. అదిగోండి, సొరకాయ తీసుకున్నాను. ఫస్ట్ పై తొక్కంతా తీసేసుకునేసి తురుము పట్టేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అది తురుము పట్టేసుకునేసేయాలి. అలా తురుము పట్టేసుకునేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులో కావాల్సిన పదార్థాలు అదిగోండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, నువ్వులు, 1 కప్పు సొరకాయ తురుము, బియ్యపు పిండి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకునేసి అందులో నేను 1 కప్పు సొరకాయ తురుము అయిందండి. 1 కప్పు సొరకాయ తురుము వేసాను. అందులో ఇప్పుడు మనము పచ్చిమిర్చి, అల్లము మిక్సీకి వేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కునేసిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి. అందులో అలాగా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకునేసి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. వేసుకునేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయల్లో కానివ్వండి, సొరకాయలో కానీ నీరంతా ఉంటుంది కదా, అలా కలిపేసుకున్నామంటే బాగా నీరుగా బాగా వచ్చేస్తుంది. మళ్ళీ మనము బియ్యం పిండి వేసుకున్నప్పుడు బాగుంటుంది, సరిపోతుంది. అలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు, మనం ఏ కప్పు అయితే మనం సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసుకునేసి కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా అయితే కొంచెం వాటర్ తీసుకునేసి వేసుకొని కలిపేసుకోండి, బాగా సరిపోయిద్ది వడలకి. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకునేసి ఆయిల్ అంతా పూసేసుకోవాలి దానికి. అదిగోండి, అక్కడ చూపిస్తున్నట్టుగా అట్లా ఉండలు చేసి పెట్టేసుకునేసి అలాగా అన్నీ ఒత్తుకోవాలి చేతితోటి. అలా అన్నీ చేసి పెట్టేసుకొని ఒక 4 అలాగా చేసుకోవాలండి. ఇందులో మనము పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేపేసుకునేసి ఒక్కసారి మిక్సీకి వేసేస్తే కొంచెం చక్కా పచ్చగా వస్తుంది. ఆ పొడిని అందులో వేసేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ అంటించుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకునేసి ఇప్పుడు మనం చేసుకున్న వాటిని అందులో ఫ్రై చేసుకోవాలండి. అలాగా నూనె వేడైంది, అలాగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్కి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి కానీ, మనకైనా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వాళ్ళకైనా చాలా బాగుంటాయి స్నాక్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.